తల నుంచి ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు ఇచ్చాయ. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించి గొప్ప దేవుడు మీరు గనుక నీకు వందనాలు. మాట్లాడే దేవుడు, అయా మారని వారు, మాట తప్పని దేవుడు మీరు గనుక నీకు వందనాలు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవుని సంధిలో అయా గడపటానికి మీరు మాకు చూపుతున్న అనుదిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎప్పటిలాగా మీరే మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు మీరే మాకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించు తండ్రి. సంపూర్తిగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందు. దానితో పరిస్థితిని బంధించి బహుస్పష్టముగా నేరుగా మాట్లాడు. వాక్యం ద్వారా ప్రతి బిడ్డను ప్రభావితం చేసి మీరు మహిమ పొందు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ తండ్రి, మీరే దర్శించి నీకు ఉపకరించు. అందరం సమలతో నడిపించు. పూర్తిగా నన్ను ఆ తలంపులను మీ స్వాధీనం చేసుకోండి. మీరే ఒక్కొక్క బిడ్డతో నేరుగా బహుశూస్తూ తేటగా మాట్లాడాలి. వినగల చెవి, గ్రహించగల ప్రతి బిడకు అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందు. సమస్త మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసు నామమున జరుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వలన అనేక సార్లు అనేకమైన సంగతులు తెలుసుకోవాలనే ఆశ మనలో ఉంటుంది. ఎందుకంటే అనేకమైన సమస్యల గుండా మనం వెళ్తూ ఉంటాం. అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా మరి ఆ సమస్యలకు మనం పరిష్కారం తెలుసుకొని నిజంగా ఎవరైనా సరే, ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఒక క్రికెటర్ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తికి దానికి సంబంధించిన టెక్నిక్ అంతా తెలిసిందనుకోండి, ఆడేటప్పుడు ఏ రీతిగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అందుకే అంటే అది తెలియనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వేసే బాల్‌ను ఎట్లా ఆడాలి, సో ఎటు పంపించాలి, ఎటు పంపిస్తే తనకు పరుగులు వస్తాయి, తన మరి విజయాన్ని పొందుకోవడం ఎట్లా అనేది తెలియనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయితే దానికి సంబంధించిన టెక్నిక్స్ లేకపోతే దానికి సంబంధించిన వాటిని తెలుసుకున్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే ఈజీగా ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమైన వలన. అదే రీతిగా దేవుని మరి ఈ లోకంలో ఉంటున్న మన జీవితాల్లో కూడా అనేకమైన ఆశీర్వాదాలు పొందాలి, మరి దీవెనలు పొందాలి. నిజంగా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందాలి అన్నప్పుడు నిజంగా ఎట్లా తెలుస్తుంది అటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందాలి అంటే, ఏ రీతిగా బైబిల్ గ్రంథంలో మనం అనేక మందిని చూసినప్పుడు నిజంగా వారు పొందిన ఆశీర్వాదాలు గొప్ప గొప్ప అద్భుతాలు ఉంటాయి ప్రేమైన వల్ల. ఆశ్చర్యకరంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంటాయి ప్రేమైన వల్ల. మరి ఇటువంటి అద్భుతాలు మనం పొందాలి అంటే బైబిల్ రాయబడి ఉంటుంది. నిజంగా అనేక సార్లు బైబిల్ మనం చదివేవారిగా ఉండం కాబట్టి అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగి బాధపడేవారిగా ఉంటాం. అయితే బైబిల్‌లో ఒక చక్కటి మాట రాయబడి ఉంటది. నీ వాక్యాన్ని నేను ధ్యానించగా కొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా నాకు దొరికెను అని రాయబడిన మాట కీర్తనలలో రాయబడినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వల్ల. అంటే దేవుని మాటలు చదువుతూ ఉంటే ప్రతి విషయానికి సంబంధించి నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం పఠిస్తూ ఉంటే ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రతి సమస్యకు సంబంధించిన, అంటే ఈ పరిస్థితిలో మనం ఏ రీతిగా బిహేవ్ చేయాలి, ఈ రీతిగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ప్రవర్తిస్తే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలమో ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. హల్లెలూయా. అనేక సార్లు ఈ విషయం తెలియక నిజంగా అనేక మంది ఎవరు వేరు దగ్గర వెళ్ళి విచారణ చేసేవారిగా ఉండడం ప్రారంభిస్తారు ప్రేమ. అయితే నువ్వు ప్రతిదినం బైబిల్ పఠిస్తూ ఉంటే బైబిల్‌లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని కంటే గొప్ప ఆలోచనకర్త ఎవరు ఉండరు ప్రేమలో. తద్వారా దేవుడు ఆలోచనకర్తగా ఉంటే గొప్ప కార్యాలు మనం చూడడం ప్రారంభిస్తాం. ఏ రోజు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశంతో మన కోసం సిద్ధమై ఉంటుండగా ఆ సందేశాన్ని మనం ఇప్పుడు చూడడం ప్రారంభిద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాట దేవుడు మనకు ఈరోజు ఇస్తున్న సందేశం ప్రేమిన వాళ్ళ. శ్రమ దినమున నువ్వు కృంగిన వెడల నీవు చేతకాని వాడవవుతావు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు
నిజంగా ఆ సమస్యని ఆలోచిస్తూ, ఆ సమస్యలో ఆర్థికంగా బాధపడుతూ కృంగిపోయి, అసలు ఇంక ఏమీ పట్టించుకోలేని స్థితిలో ఉంటే, దేవుడు చెప్తున్న మాట, "నువ్వు చేతకాని వాడవైపోతావు." లేకపోతే ఒకవేళ మాట మార్చి చెప్తే, "నీవు ఒకవేళ ఏమి చేయలేని పరిస్థితిలోకి నువ్వు వెళ్తావు" అని దేవుడు చెప్తున్నాడు ప్రేమ వాళ్ళరా. అంటే శ్రమ కలిగినా కూడా నిజంగా మనం కృంగిపోయేవారిగా ఉండడం దేవుని చిత్తం కాదు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శ్రమ కలిగింది. ఆ వ్యక్తి కృంగలేదు. కృంగకపోవడం వల్ల చేతగానివాడుగా కాకుండా ఎంతటి ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారాడో ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు లేకపోతే ఆ వ్యక్తి జీవితాన్ని మనం స్టడీ చేయడం ప్రారంభిద్దాం ప్రేమిన వలన. మరి చూద్దాం లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వారారా, ఒక వ్యక్తి జీవితంలో ఉన్న ఒక సమస్య కనబడడం ప్రారంభమవుతా ఉంది ప్రేమైన వాళ్ళ. ఇక్కడ సీమోను పేతురు ఏం చెప్తున్నాడంటే, అయ్యా రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీయు దొరకలేదు. అంటే సీమోను పేతురు ఆ పరిస్థితిలో ఏ రీతిగా ఉన్నాడంటే, రాత్రంతా కష్టపడ్డాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. అయితే ఏమీ దొరకలేదంట ప్రేమైన వాళ్ళ. అంటే ఏ రీతిగా ఉంటది పరిస్థితి? పేతురు 3 అంటే నిజంగా రాత్రి ఇంతగా కష్టపడితే ఏమీ దొరకలేదే అని ఒక రీతిగా చూడాలంటే నిరాశ, నిస్పృహలో ఉండడం ప్రారంభిస్తుంటాడు ప్రేమ. ఒక రకంగా అది అతని జీవితంలో శ్రమే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే అతడు నిజంగా కష్టపడి ఆ రోజు సంపాదిస్తే ఒకవేళ నాకనిపిస్తది, ఆ డబ్బుల ద్వారా ఇంటికి వెళ్ళి వారి లేకపోతే వారి ఫ్యామిలీ రన్ కావడానికి, అతని జీవితం గడవడానికి ఆ డబ్బు అవసరం ప్రేమ వల్ల. ఇప్పుడు ఏమైంది? రాత్రంతా ప్రయాసపడ్డాడంట. అంటే చాలా బాగా కష్టపడ్డాడు. అయితే ఏమీ దొరకలేదు. అంటే ఏం కనపడుతుంది? ఒక నిరాశ, నిస్పృహ కనపడడం ప్రారంభిస్తుంది. ఒక దిక్కు చూస్తే ఎందుకు అంత నిరాశ పడుతున్నాడు అంటే, ఒకవేళ నాకనిపిస్తది, ఒకవేళ పేతురు దగ్గర అదనంగా డబ్బు ఉండింటే పర్వాలేదులెండి. ఈరోజు దొరకకపోతే రేపు వెళ్తాను. రేపు నేను సంపాదిస్తాను అన్నట్లుగా చెప్పి ఉండే మాటలు ఉండేవి ప్రేమైన వాళ్ళరా. అయితే పేతురు ఇక్కడ చెప్తున్న మాట, రాత్రంతా ప్రయాసపడ్డాము. రాత్రంతా ప్రయాసపడ్డాము. అయినను మాకేమి దొరకలేదు. అంటే ఎందుకు అంత నిరుత్సాహం మాటలంటే, శ్రమ పడ్డాను అయినా ఏం దొరకలేదు. ఒకవేళ ఎట్లా నా జీవితంలో ఎందుకంటే పేతురు ఒకవేళ తాను మాత్రమే వల వేసి చేపలు పట్టేవాడు ప్రేమ వల. పేతురు దగ్గర ఎవరు లేరు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అతని జీవితంలో ఉన్న పరిస్థితి చేపలు పడితేనే తన కుటుంబం గడుస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ శ్రమ వచ్చింది. నిజంగా బైబిల్‌లో చూసాం కదా! కృంగిపోతే శతకాన్ని వాడమవుతాం. ఒకవేళ కృంగకుంటే ఏ రీతిగా ఉంటదో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే అనేక సార్లు మన జీవితంలో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికోసం బాగా ప్రయాసపడినప్పుడు అది సక్సెస్ కాలేదనుకోండి, లేకపోతే మనం అనుకున్నది జరగలేదనుకోండి, మనం వెంటనే కృంగిపోతాం. కృంగిపోయి ఏం చేస్తాం? ఇంక ఎవరు ఏం చెప్పినా అసలు వినే మూడ్‌లో ఉండం. పట్టించుకునే స్థితిలో ఉండం. ఎందుకంటే నేను బాధలో ఉన్నాను. నేను కృంగిపోయి ఉన్నాను అన్న మాటలు చెప్తూ ఉంటాం. ఇక్కడ పేతురు జీవితంలో కూడా సేమ్ సిట్యుయేషన్ ఆ రీతిగా ఉంటే, సరే పేతురు ఏం చేస్తాడో మనం ఇక్కడ చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళరా. అదే లూకా సువార్త 5వ అధ్యాయము 2, 3 వచనాలు ఇప్పుడు మనం చదువుకుందాం. ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనినడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇంత విసుగులో ఉన్న నిజంగా ప్రయాసపడి అప్పుడే దిగి వచ్చి వలలు కడుక్కుంటున్న సీమోను పేతురును చూసి దేవుడు అన్నాడంట, అయా ఆయన ధోనిలో కూర్చొని నీ ధోని ధర నుంచి కొంచెం తొయ్యి అన్నాడంట ప్రేమైన వాళ్ళు. నిజంగా ఎంత చిరాగ్గా ఉంటుంది. అప్పుడే వచ్చారు. నిజంగా ఏమీ లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అయ్యా రాత్రంతా ప్రయాసపడితే ఏమి కలగలేదు. సాధారణంగా అట్లున్నప్పుడు ఒక మనిషి మూడ్ ఎట్లా ఉంటది?
చిరాగ్గా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. నేను చేయను పో అన్నట్లుగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అయితే ఇంత భయంకరమైన సమస్య తన జీవితంలో ప్రయాసపడినా ఏం దొరకలేక ఆ సమస్యలో ఉన్న పేతురు ఏం చేస్తున్నాడు? ఆ కృంగిన స్థితిలో కూడా కనిపిస్తది. చిరాకు పడకుండా దేవుడు చెప్పిన పని చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమలో. అంటే తను కృంగిపోయి ఉన్నాడు కాబట్టి ఏ మాట పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళలేదు గానీ, తాను కృంగిపోయి ఉన్న స్థితిలో కూడా యేసుప్రభు వచ్చి, "అయ్యా నీ ధోని ఇస్తావా?" అంటే, "ఓకే." ధర నుంచి కొంచెం తోస్తావా? ఓకే. దానికి అన్నిటికి ఒప్పుకున్నాడు ప్రేమ. అంటే కృంగిపోకుండా, ఆ కృంగిన స్థితిలో ఏ రీతిగా ఉన్నాడు? నిజంగా బాధ ఉంది. కానీ వినలేనంత స్థితిలకి వెళ్ళకుండా దేవుడు చెప్పిన మాట అంటే మామూలుగా సాధారణంగా ఎవరైనా ఆ మూడ్‌లో ఏం చెప్పినా వినం ప్రేమ. అయితే పేతురు అట్లా కృంగిపోయి పరిస్థితిలో లేకుండా ఏం చేశాడు? తనకు శ్రమ ఉంది. అంటే బాధ ఉంది. అయితే కూడా ఏం చేశాడంటే ఆ పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట వినడం ప్రారంభించాడు ప్రేమ. తద్వారా, తద్వారా వచ్చిన దీవెనలు ఎంత గొప్పగా ఉన్నాయి. అనేక సార్లు కృంగిపోయి ఏమి పట్టించుకోకుండా ఉంటాం. అయితే ఇక్కడ పేతురు తనకున్న ఆ పరిస్థితిలో కూడా యేసుప్రభు చెప్పిన మాట విని తను దోనె ఇచ్చాడు. తర్వాత ధర నుంచి కొంచెం తోసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. తద్వారా ఏమైంది? ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వారలా. అదే లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా ఒక కృంగుదలలో ఒక మాట విన్నాడు. ఎవరు? సీమోను పేతురు. మరి ఆ మాట వినటం వల్ల ఇప్పుడు జరిగిన కార్యం ఏంటి అంటే దేవుడు బోధించాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? అయ్యా ఇప్పుడు మీరు చేపలు పట్టుటకు వలలు వేయుడి, లోతునకు నడిపించి వలలు వేయుడి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం బైబిల్‌లో చూస్తే సాధారణంగా నిజంగా ఎవరైనా చేపలు పట్టేవారు డే టైమ్ వచ్చి ఎవరైనా వచ్చి చేపలు వృత్తికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి, "అయ్యా ఇప్పుడు చేపలు పడదాం రండి" అంటే వాళ్ళు నవ్వుతారు ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే అయ్యా! నీకు ఈ వృత్తి గురించి పెద్దగా తెలియదు. చేపలు పట్టడం గురించి నీకు తెలియనట్లుగా ఉంది. ఎందుకంటే చేపలు రాత్రి వేళ పడతాయి. కాబట్టి ఇప్పుడు సూర్యోదయం అయింది. లేకపోతే పగులైంది. ఇప్పుడు చేపలు పట్టడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి నీకు తెలీదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తారు ప్రేమైన వాళ్ళ ఓపికన్న వాళ్ళైతే. ఇక కొంతమందైతే చూసి వీనికి తిక్కేమని నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పేతురు దగ్గరికి ఏం చెప్తున్నాడంటే, "అయ్యా బోధించాడు అంతా అయిపోయింది. వచ్చి దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడు మీరు పొలం రండి చేపలు పట్టడానికి" అన్నాడు. ఇప్పుడు పేతురు ఏమనాలి? యేసు ప్రభువా నిజంగా ఈ వృత్తి నీకు తెలియనట్లు ఉంది. కాబట్టి నువ్వు ఈ రీతిగా చెప్తున్నావు. పగులు పడవు అని చెప్పాలి ప్రభు. ఈ పేతురు ఆ మాట అన్నాడా? లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. అయ్యా రాత్రంతయు ప్రయాసపడితిని. నాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతుము. ఎందుకు ఆ మాట అన్నాడు పేతురు? అయినను నీ మాట చొప్పున వల వేతుమని ఎందుకు పేతురు అన్నాడు అంటే, నాకు అనిపిస్తది ప్రేమైన వాళ్ళరా. ఏమని అంటే, యేసు ప్రభువు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి చూస్తే, ఆ 2, 3 వచనాలు కూడా మనం చదువుకున్నాం కదా! చూస్తే ప్రేమైన వాళ్ళరా, బహుజన సమూహం ఆయన దగ్గరకొచ్చి వాక్యం బోధిస్తుంటే జనం ఎక్కువగా ఉన్నారంట. ఇప్పుడు ఏం చేస్తాడు? సీమోను పేతురైన ధోనిలోకి ఎక్కి ఆ ముందు దేవుడు వాక్య పరిచర్య చేసినట్లుగా, లేకపోతే దేవునికి మరి దేవుని బిడ్డలకు దేవుని మాటలు ప్రకటించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఒకవేళ నాకు అనిపిస్తది ఆ విసుగులో యేసుప్రభు ఆ జనం సమూహం ఉన్నారు. సరే ధోని ఇచ్చాడేమో. ఇప్పుడు ధోనిలోంచి బయటకొచ్చి పేతురు ఏం చేస్తున్నాడు? వలలు కడుక్కుంటున్నాడు ప్రేమలో. వలలు కడుక్కుంటుండగా యేసుప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? వాక్య పరిచర్య చేస్తా ఉన్నాడు. వాక్య పరిచర్య చేస్తుండడం వల్ల నాకు అనిపిస్తది ఆ వాక్యం నిజంగా పేతురును తాకిందేమో ప్రేమలో. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన వెంటనే, యేసుప్రభు చెప్పిన వెంటనే పేతురు ఏమన్నాడు? అయ్యా
మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. అయినా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున. అయినను నీ మాట చొప్పున. ఎందుకంటే ఆయన వాక్యం ప్రకటిస్తుండగా మరి పేతురుకి ఏమర్థమైంది? ఈయన ప్రవక్త ఏమో! లేకపోతే గొప్ప వ్యక్తి. ఎందుకంటే దేవుని మాటలు ఎంత బలంగా చెప్తున్నాడు. కాబట్టి నాకనిపిస్తది ప్రియమైన వాళ్ళరా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. మిగిలిన వారు చెప్పి ఉంటే వల వేసేవాడు కాదేమో. ఎందుకంటే నాకు తెలుసు అనే మొండి పట్టుదలలో ఎందుకు లేడు అంటే, ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పేతురు ఎక్కడున్నాడు? వలలు కడుక్కుంటూ ధరినే ఉన్నాడు ప్రేమల వాళ్ళ. కాబట్టి ఆ వాక్య పరిచర్య ఏమైంటది? పేతురు కూడా విని ఉంటాడు ప్రేమల వాళ్ళ. పేతురు కూడా విని ఉంటాడు. తద్వారా ఏమైంది? ఆయన మీద ఒక గురి ఏర్పడింది. కాబట్టి నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. హల్లెలూయా! తద్వారా ఎటువంటి అద్భుతం జరిగిందో ఇప్పుడు మనం వాక్య భాగం నుంచి చూడడం ప్రారంభిద్దాం. అదే లూకా సువార్త 5వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా! నాకనిపిస్తది ఒక్కసారి కృంగిపోయినప్పుడు విసకకపోతే ధోని ఇచ్చాడు. దాని ద్వారా ఏమైంది? విసిగి వదుపో అని ఉంటే, ఆ ఇసుకలో వెళ్ళిపోయి కృంగిపోయి దేవుని మాట వినకుండా ఉంటే, ఆ తర్వాత దేవుని మాటలు వినేవాడు కాదు. ఆ మాటలు వినకుండా పోతే వల వేసేవాడు కాదు ప్రేమిన. వల వేయడం వల్ల ఏమైందంట? 2 దోణెలు మునుగునంతగా. 2 దోణెలు మునుగునంతగా. ఎంత ఆశ్రదం ప్రేమిన వాళ్ళ. ఎంత ఆశ్రదం. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్ ఇవన్నీ ఒకదాని వెంబడి ఒక ఆశీర్వాదం రావడానికి ప్రధాన కారణం ఏమంటే, తాను శ్రమ దినమున లేకపోతే ఆ రోజు శ్రమే. ఎందుకంటే చేపలు పట్టలేదు కాబట్టి. అయితే కృంగిపోకుండా దేవుడు చెప్పిన మాట వినడం ప్రారంభించాడు. తద్వారా ఏమైంది? వాక్యం విన్నాడు. ఈయన ప్రవక్త అని లేకపోతే శక్తివంతమైన వ్యక్తి అని తెలుసుకున్నాడు. తద్వారా ఆయన మాట చొప్పున వల వేశాడు. ఇప్పుడు ఏమొచ్చింది? విస్తారమైన దీవెనలు కలిగినట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. ఎంత విస్తారంగా అంటే 2 దోణిలు మునిగినంతగా. మరి అద్భుతం జరిగింది. ఇంతటితో ఆశీర్వాదం ఆగిపోయిందా? లేదు ప్రియమైన వారలారా. ఇంకా దేవుడిచ్చిన ఆశీర్వాదం నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదే లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. హల్లెలూయా! ఇప్పుడు ఏమర్థమైంది? అంతకుముందు ఒకవేళ నీ మాట చొప్పున వల వేస్తున్నాను అంటే ప్రవక్త అనుకున్నాడేమో ప్రేమ. ఇప్పుడు ఆ అద్భుతం చూసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని ఏమన్నాడు? ఆయన ఎదుట సాగిలపడి. ఎవరి ఎదుట చెప్తారు పాపాత్ములని? దేవుని ఎదుట చెప్తారు ప్రేమ. అందుకే పేతురు అన్నాడు. ఆయన కాళ్ళ మీద మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటున్నాడు? అయ్యా నేను పాపాత్ముడను. నన్ను విడిచిపో. ఎన్ని ఆశీర్వాదాలు ప్రేమ. ఎంత గొప్పది అని. అందుకే దేవుడు అంటాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకానివాడు. ఎందుకు ప్రభువా ఎటువంటి మాటల ద్వారా నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు అంటే, అనేక సార్లు మన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి మనం కృంగిపోయి ప్రార్థన మానేస్తాం. మనం కృంగిపోయి దేవుని మాటలు చదవడం మానేస్తాం. మనం కృంగిపోయి దేవుని వాక్యం వినడమే మర్చిపోతాం. ఇంకా బాగా చెప్పాలంటే మనం కృంగిపోతే ఏం చేస్తాం? దేవుని మందిరానికి వెళ్ళడానికే ఇష్టపడం ప్రేమల వల్ల. తద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఇక్కడ చూస్తే ఒక్క వ్యక్తి కృంగిపోకుండా ఉండడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ప్రేమల వల్ల. అంటే నాకు అనిపిస్తది దోణి ఇవ్వడం వల్ల ఆ చిన్న పని చేస్తే వాక్యం విన్నాడు. తద్వారా ఆయన ప్రవక్తని ఆయన చెప్పిన మాట వినడానికి కృప వచ్చింది. ఆ తర్వాత 2 దోణిలు మునిగినంతగా అద్భుతం చూశాడు. తన శ్రమ పోయింది. ఆ తర్వాత ఇంకా పెద్ద శ్రమైన తన పాపము దేవుని ఎదుట ఒప్పుకున్నాడు ప్రేమ. ఇంకేమొచ్చింది? రక్షణ అనే ఆశీర్వాదం వచ్చింది. ఇంతటితో ఆగిపోయిందా? దేవుని ఆశీర్వాదం అంటే ఇక్కడ చూడడం ప్రారంభిద్దాం. అది లూకా సువార్త 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదవడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 9, 10 వచనం చదువుకుందాం.
ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యెహోవాను విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, రక్షణ రావడమే కాదు, సేవ చేసే భాగ్యం కూడా ఎప్పుడు వచ్చింది అంట? శ్రమ దినమందు, కృంగిపోనప్పుడు. అనేక సార్లు ఏమవుతుందిలే, నేను బాధలో ఉన్నాను కాబట్టి నేను దేవుని ప్రార్థన చేసుకోవడం, నేను శ్రమలో ఉన్నాను కాబట్టి దేవుని వాక్యం చదవడం లేదు, నేను శ్రమలో ఉన్నాను దేవుని వాక్యము వినడం లేదు, దేవుని మందిరానికి వెళ్ళడం లేదు. ఒక్కసారి కృంగిపోతే, అందుకే దేవుడు అంటాడు, శ్రమ దినం అందు నువ్వు కృంగినలా చేతకాని వాడవు. అంటే ఒక్కసారి కృంగిపోతే ఎన్ని దీవెనలు ప్రకటన లాస్ అయ్యేది. ఒకవేళ నాకు అనిపిస్తుంది, పేతురు ఆ దినమందు దేవునికి ధోనియకుండా ఉన్న పరిస్థితుల్లో నువ్వేంటి వచ్చి చెప్తున్నావు, నేను అసలే బాధలో ఉన్నాను, నీ మాట ఏంటి, నువ్వేమో దోణిలో కూర్చుంటానంటావు, దరి నుంచి కొంచెం తోయమంటున్నావు, తోస్తే ఒకవేళ అలలో వస్తే లోపలికి పోతుంది కాబట్టి దానికి సంబంధించిన భద్రత ఎవరు చేయాలి? పేతురు చేయాలి. ప్రేమ ధర నుంచి కొంచెం లోపలికి వస్తే నీళ్ళల్లో ఉంటాడు యేసు. అప్పుడు ఆ అలలకు బోటు కొట్టుకొని పోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి సంబంధించిన వాటిని మరి మేకులు దిగొట్టి తాళ్ళతో కట్టి ఉండాలి. ఇదంతా చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి. కృంగిపోయిన వాళ్ళు ఎవరైనా చేస్తారా? చేయరు ప్రేమ. అందుకే దేవుడు చెప్తాడు, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే ఏమవుతావు? చేతకాని వాడు. ఎందుకంటే నీ మైండ్ పంచ్ ఏమి చేయరు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు కృంగిపోకూడదు, నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే ఆశ ఎప్పుడైతే కలిగి ఉంటావు, ఉండడం వల్ల, ఆ పని చేయడం వల్ల దేవుని మాట విన్నాడు. ప్రవక్త అన్నాడు కాబట్టి తిరిగి దేవుని మాట విన్నాడు. తద్వారా ఆయన దేవుడు అని తెలుసుకున్నాడు, తన సమస్యను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత రక్షణ పొందాడు, ఆ తర్వాత సేవను పొందడం ప్రారంభించాడు. అంతేనా? ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయా అంటే, చివరిగా మరి లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. సేవా పిలుపు వస్తే వెంటనే ఏం చేస్తారు? సేవకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు ప్రేమ. అందుకే దేవుని మాట ప్రతిదీ కూడా, అందుకే బైబిల్లో రాయబడుతుంది, ఆయన మాట తేనె కంటేను, జుంటు తేనె దారుల కంటేను అతి మధురంగా ఉంటుంది ఎంతో ప్రేమైన వారు. అనేక సార్లు మనం బైబిల్ చదవక అనేకమైన ఆశీర్వాదాలు మనం కోల్పోతుంటాం. మనం బాధపడినప్పుడల్లా నిజంగా ఎవరైనా వచ్చి ఏం చెప్తారో అని ఎదురు చూస్తుంటాం. అయితే నా దేవుడు ఏం చెప్తారు? కొన్నిసార్లు దేవుని గురించి చెప్పడానికి ప్రజలు వచ్చిన ఆ విసుగులో మనం వినేవారిగా ఉండం ప్రేమ. మీరు అనొచ్చు, పేతురుకు చిన్న సమస్య వచ్చింది బ్రదర్, కాబట్టి మరి కృంగిపోకుండా దేవుని మాటలు విన్నాడు, చాలా గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. అయితే మా జీవితంలో ఉన్న సమస్య అది కాదు, తీవ్రమైనది, చాలా బలమైనది అని మీరు చెప్పవచ్చు ప్రేమ వల్ల. సమయం సరిపోదు కాబట్టి బైబిల్ నుంచి రెఫరెన్స్ మీకు చదివించడం లేదు, కానీ చూపించడం ప్రారంభిస్తాను ప్రేమ. మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, రక్తస్రావం గురించి, స్త్రీ గురించి రాయబడిన ఒకవేళ మాటలు మనం చూసిన ఇలా మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది ప్రేమన వల్ల. మేబీ నేను చెప్తాను. రక్తస్రావం 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 25వ వచనంలో రాయబడి ఉన్న మాటలు ఒకవేళ మనం చూస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉన్నదంట ప్రేమ. ఆ స్త్రీ ఎంతో మంది వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి ఏమాత్రము నయము కాక తనకున్నదంతయు వ్యయపరుచుకొని మరింత సంకటపడెను అని రాయబడి ఉంటుంది. ఒక వ్యాధి 12 సంవత్సరాల నుంచి ఉందంట ప్రేమన వల్ల. దానికోసం ఆమె ప్రతి డాక్టర్ను సంప్రదించిందంట. ఆమె తన డబ్బంతా వ్యయపరుచుకుందంట ప్రేమన వల్ల. అంత చేస్తే కూడా వ్యాధి నయం కాకుండా ఉంటే ఎంత నిరాశలో ఉంటుంది, ఎంత శ్రమ కలిగి ఉంటుంది. అయితే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, అంత శ్రమలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెబితే ఆమె యేసు ప్రభు గురించి విని అని రాయబడి ఉంటుంది ప్రేమన వల్ల.
మరి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఏం చెప్తావు నువ్వు నాకు? వెళ్ళిపో అని అంటారు ప్రేమైన వాళ్ళు. చాలామంది అదే రీతిగా మాట్లాడుతూ ఉంటారు. మరి అంత శ్రమలో కూడా అంతగా బాధపడి ఒక వైద్యుని కాదు, ఒక వైద్యుని తర్వాత ఒక వైద్యుడు ఎన్ని మాటలు విని ఉంటది ప్రేమైన వల్లనే. ఊరికే ఆలోచించండి. ఈ డాక్టర్ చెప్పింటాడు, "అమ్మా ఆ మెడిసిన్ పట్టలేదు కదా! ఈ మెడిసిన్ దానికంటే బెటర్. అతనికంటే నేను బెటర్‌గా చేస్తాను. చూడండి తగ్గిపోతది" అని చెప్పి ఉండరా? చెప్పి ఉంటారు ప్రేమైన వాళ్ళు. ఆ డాక్టర్ తర్వాత ఓకే. ఈ ప్రయత్నం చేశాడు. ఇది ప్రయత్నం చేయలేదమ్మా. ఇది ప్రయత్నం చేస్తే బాగయితది. ఎన్ని రోజులు వాడింటది? 12 సంవత్సరాలు ప్రేమైన వాళ్ళు. ఎంతమంది డాక్టర్‌లను చూసుంటది? అంతమంది మాటలు విన్న ఆమె, అంతగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఏమీ బాగు కాని ఆమె ఎంతగా కృంగిపోయి ఉండాలి. ఒక రోజు, 2 రోజులు సమస్య కాదు ప్రేమైన వాళ్ళు. మీరు అనొచ్చు మొదటి వాక్యం చూసినప్పుడు, బ్రదర్ కేవలం ఆ రోజు సమస్య కాబట్టి పేతురు ఆ రీతిగా బిహేవ్ చేశాడు. మా జీవితంలో లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్ బ్రదర్. మరి 12 సంవత్సరాలు. ఏమైనా ఉంటదా నిరీక్షణ? లేదు ప్రేమ. ఎంత కృంగిపోయేది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకే మనం కన్నీళ్లు గారుస్తూ ఉంటే 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆమె యేసుప్రభు గురించి చెప్పడానికి ఆ వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే ఆమె యేసుప్రభు గురించి వినిందంట ప్రేమన. విసుగులో గాదు, బాధతో గాదు. నిజంగా బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆమె ఎంత శ్రద్ధగా వినింది అంటే, ఆమె వింటే యేసుప్రభు దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయించుకుంటాను అన్న విశ్వాసం కలగలేదు ప్రేమైన వాళ్ళరా. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అనింది. హల్లెలూయా! అంటే విసుగు పడితే, శ్రమ దినమున మనం కృంగిపోతే చేతకాని వాడవుతావని ఎందుకన్నాడంటే, ఇంత బాధలో ఉన్నావు. నేను చతికిలబడిపోయాను. కాబట్టి ఇక నేను ప్రార్థన చేయలేను. బాధపడుతున్నాను. లేకపోతే నేను వాక్యం చదవాలి. ఆ రీతిగా పడిపోవడం దేవుని చిత్తం కాదంట ప్రేమ. ఆ పరిస్థితుల్లో కూడా మనం అనుకుంటుంటాం, అయ్యా చెప్పడానికి మీకు చాలా బాగుంటది. అనుభవిస్తున్న నాకు తెలుస్తది అంటే, ఆ వ్యక్తి కూడా ఇలాగే రియాక్ట్ అయ్యి ఉంటే, ఇలాగే రియాక్ట్ అయ్యి ఉంటే 12 సంవత్సరాల నుంచి ఉన్న రక్తస్రావం పోయేదా? ఆమె స్వస్థ చిత్తురాలై ఉండేదా? ఆమె ద్వారా అనేక మంది నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ అద్భుతం ద్వారా అనేక మంది యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టి బాగుపడినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తున్నాం ప్రేమవారు. అంటే ఎటువంటి ట్రెండ్ క్రియేట్ చేసింది ఆమె. ఆమె జీవితంలో ఆశీర్వాదం పొందడం కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. యేసు ప్రభు ఆ భాగాన్ని తెచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచి, అయ్యా మీరు యేసు ప్రభు మాటలు వింటే ఎటువంటి విశ్వాసం కలిగి గొప్ప అద్భుతాలు పొందుతారు అన్నంత గొప్ప రీతిలో నిజంగా గొప్ప కార్యం చేయడం కనబడతా ఉంది ప్రేమన. మాటల్లో చెప్పడం కాదు. అందుకే దేవుడు చెప్తాడు. అనేక సార్లు మనం కృంగిపోయి అన్నిటికి దూరం అవుతాం. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను కదా! ఏదైనా సొల్యూషన్ ఉంటే బావుంటది. ఎక్కడ ఉంటుంది సొల్యూషన్? యేసుప్రభు దగ్గరే మాత్రమే సొల్యూషన్ ఉంటది. ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం పఠిస్తుండగా దేవుడు ప్రతి దానికి మార్గమై తానే మార్గమై ఉన్నాడు ప్రేమైన వాళ్ళు. ప్రతి విషయం అందుకే పౌలు ఒక చక్కటి మాటలు అంటాడు. అపాయములు ఉన్నను ఉపాయము లేని వారము కాము అన్నాడు ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా! ఎందుకు ఆ రీతిగా చెప్పాడు? దేవుడున్నాడు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఏ రీతిగా బయటికి తీసుకురా. ఒకవేళ ఉదాహరణకు చెప్పాలనుకోండి, ఒకవేళ భయంకరమైన అపాయములో వారున్నారు. ఎందుకంటే తుఫానులో వారు చిక్కుకొని ఉన్నారు. బైబిల్‌లో రాయబడిన మాట, బ్రతుకుతామన్న నిరీక్షనే మాకు లేదు. అప్పుడేం చేశాడు? దేవుడు మాట్లాడాడు ప్రియమైన వారు. తద్వారా పౌలు ధైర్యం తెచ్చుకొని వాళ్ళకి చెప్పాడు. అయ్యా ఇవన్నీ పారేద్దాం. మనం ఈ రీతిగా బయటికెళ్దాం. ఎట్లా చెప్పగలిగాడు? అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాము అంటే సొంత తెలివి కాదు ప్రేమైన వారు. దేవుడిచ్చింది. హల్లెలూయా! ఏ సమస్యతో కృంగిపోతున్నావు? అయితే కృంగిపోయి అందుకే బైబిల్ శ్రమ దినమున కృంగినెడల చేతకాని వాడు. హల్లెలూయా! దేవుడు మనతో మాట్లాడు. ఇంకా శ్రమ ఉన్నది. ఒకవేళ అది కూడా చెప్తాను ప్రేమ. ఒకవేళ లాజరు, మార్త మరియ జీవితంలో అతి భయంకరమైన చచ్చిపోయి సమాధి చేయబడ్డాడు. ఇంకెవరు లేరు. ఆ దివనంలో యేసు ప్రభు వచ్చాడంటే నేను ఎందుకు వెళ్ళాలి పో అని ఉండాలి ప్రియమైన వారా. మేము చెప్పి పంపిస్తే కూడా యేసు ప్రభు రాలేదే. అనేక మందిని చూస్తూ ఉంటాం. మేము ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయలేదు. ఇంకెందుకు రావాలయ్యా చర్చికి అన్నిందా మార్త. మేము చెప్పి పంపిస్తే యేసు ప్రభు లేదు. ఇప్పుడు యేసు ప్రభు వస్తే మాకేం పని అవసరం లేదనుకుందా. కరిగిపోతే ఎటువంటి మాటలే కాదు. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడు. తద్వారా తన సహోదరుడు బ్రతకడం, యేసు ప్రభువుని చూడడమే బ్రతికిన లాజర్‌ను కూడా చూడడానికి ప్రజలొచ్చారు.
ఎప్పుడు ఇవి జరిగాయి? వారికి ఉన్న శ్రమలో వారు కృంగిపోక దేవుని వైపు చూసి. మరి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు. అయితే దేవుడు మాట్లాడుతున్నమాట. శ్రమ దినము మీరు కృంగి ప్రార్థన, వాక్యం అన్ని బైబిల్, చర్చ్ కంప్లీట్‌గా క్లోజ్ చేసుకోవడం కాదు. కృంగిపోక దేవుని వైపు చూస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నింపేవాడై ఉన్నాడు. హల్లెలూయా! అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక సార్లు అయ్యా ఎందుకు చర్చికి రాలేదు అంటే నాకు శ్రమలో ఉన్నాను కాబట్టి కృంగిపోయి ఉన్నాను, నేను రాలేదు అంటారు. ఎందుకు నువ్వు బైబిల్ చదువుకోలేదు అంటే అయ్యా నేను శ్రమలో ఉన్నాను, కృంగిపోయినా కాబట్టి బైబిల్ చదవలేదు. అయితే శ్రమ దినమందు నువ్వు కృంగిన వాడు అయితే చేత కాని వాడు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ దేవుని మాటలు పఠించినప్పుడు. తద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో అయ్యా నీ వాక్యము ద్వారా ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఒక్కొక్క బిడ్డతో ఇప్పటికీ మీరు మాట్లాడినందు బట్టి వందనాలు. నీ వాక్యము రెండంచెల వాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను మూల్గల మటుకు విభజిస్తున్న ఈ కార్యాలు జరిగించాడు. కృంగిపోయే వారిగా కాక తండ్రి దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తులుగా, దేవుని మాటను పాటించే వ్యక్తులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. తద్వారా ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే బిడ్డలుగా తండ్రి మార్చబడుదుముగాక. ఇది నా జీవితంలో ఎందుకు జరిగింది? ఎందుకంటే నేను దేవుని బిడ్డగా ఉంటున్నాను అనే సందేహాలు ఉంటే నాయన పే నిజముగా ప్రభా మరి తండ్రి లాజరు అయా సహోదరులు ఇరువురు కూడా ప్రభా అరితిగానే కృంగిపోయి ఉండాలి. అరితిగా కొసరించలేదు నాయన. అయితే వారు దేవుని దగ్గరికి మొదటిగా వచ్చారు. తద్వారా వారు పొందిన ఆశీర్వాదాలు గొప్పవి. అదే రీతిగా నాయన తండ్రి నీ బిడ్డలు కూడా ప్రభు ఏ స్థితిలో కృంగి ఉన్నారు, ప్రార్థన చేసి కూడా నేను అద్భుతాలు పొందలేనని బాధపడుతూ ఉంటే ప్రభువా వారు తిరిగి దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విందురు కాక దేవుడు చెప్పే మాటల ప్రకారం పాటించి గొప్ప దీవెనలు దేవుని యొక్క హృదయం ఏంటో వారు తెలుసుకొని ముందుకు సాగి తద్వారా విస్తారమైన దీవెనలు పొందుకొందురుగాక. హల్లెలూయా! అట్టి బలమైన నీ కార్యాలు జరిగించాయి. బిడ్డలు ఏ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారు అవన్నీ యేసు నామములో అనుగ్రహించబడుగాక. సంతానమైన దీవెన అయ్యా, గర్భఫలం మరి దీవెన, ఆర్థికపరమైన అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, సంపూర్ణమైన రక్షణ కార్యం అన్నీ కూడా ప్రభువా మీ అందే ఉంటున్నదా. బైబిల్ రాయబడింది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీ అందే గుప్తమంటారు. నీ బిడ్డల ప్రతి కోరికను మీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఏ రీతిగా తృప్తిపరుస్తానో ఆ మాట తను చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి మీరే మహిమ సంపూర్ణంగా మహిమ ఘనత ప్రభావం ఏ అవసరతలు అన్ని అవసరత ఇచ్చి మీరే గొప్ప దీవెనలు పొందుకుంటూ వాక్యం చూసి వాక్యానుసారంగా బలపట్టి ప్రవచించు సమస్త మహిమనికి చెల్లిస్తూ యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.